విదురుడు పాండవులను అగ్నిలో నుండి రక్షించడంలో కీలక పాత్ర పోషించాడు. ఎలా అంటే, రాజు పాండవు మరణించిన తర్వాత పాండవులు హస్తినాపురంలో రాజకుమారులుగా నివసిస్తూ తమ శక్తి మరియు సద్గుణాల వల్ల ప్రజల ప్రేమను సంపాదించారు. ఈ ప్రజాదరణ దుర్యోధనుడి హృదయంలో అసూయను లేపింది. సింహాసనం తన చేతుల నుంచి పోతుందేమో అన్న భయంతో అతడు తన మామ శకుని సహాయాన్ని తీసుకుని పాండవులను రహస్యంగా నాశనం చెయ్యాలనే కుట్రపన్నాడు. అందుకోసం అతడు లాక్షాగృహమనే అత్యంత సులభంగా మండే పదార్థాలతో చేసిన భవనాన్ని నిర్మించి అందులో పాండవులను సజీవ దహనం చెయ్యాలని యోచించాడు. అలా జరిగితే అది విధివశాత్తు జరిగిన మరణంలా ప్రపంచానికి కనిపించాలని భావించాడు. కాని విదురుడు ఈ దుర్మార్గమైన యోచనను ముందుగానే గ్రహించి గూఢార్థాలతో పాండవులకు హెచ్చరిక చేశాడు. ఆయన సూచనల ప్రకారం పాండవులు అగ్నిప్రమాణానికి ముందే రహస్యంగా బయటపడి ప్రాణాలను కాపాడుకున్నారు. ప్రపంచానికి వారు అగ్నిలో మరణించినట్టే అనిపించింది. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి మరియు మరింత ప్రమాదం నుంచి దూరంగా ఉండేందుకు రాజవంశంలో జన్మించినప్పటికీ పాండవులు బ్రాహ్మణుల వేషంలో పేదలుగా మారి స్థలం నుంచి స్థలానికి సంచరిస్తూ భిక్షపై జీవించారు. ఇలా విదురుడి వివేకం, ధైర్యం మరియు ధర్మనిష్ట పాండవుల జీవితాలను కాపాడాయి.